హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఆ పార్టీకి సంబంధించినటువంటి ఉన్న మంత్రితో శాఖ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు గత వైసీపీ ప్రభుత్వంలో ఆయన్ని టార్గెట్ చేసిన వాళ్ళని, లేకపోతే ఆయన్ని రాజకీయంగా గట్టిగా విమర్శించిన వాళ్ళని ఈ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి రైస్ అనే ఒక వెపన్ని ఉపయోగించుకొని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటే అది ఖచ్చితంగా 100% అవుననే చెప్పాలి. ఒకటి, కాకినాడ పోర్ట్లో సీజ్ చేసిన రైస్, తర్వాత మచిలీపట్నం గోడౌన్స్లో ఉన్నటువంటి రైస్ అనేది ఏదైతే పేర్ని నానిగారి చుట్టూ తిరుగుతున్న ఉదంతం ఏదైతే ఉందో, పేర్ని నానిగారు, తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ గారు, కాకినాడ మాజీ ఎమ్మెల్యే, మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యేలు ఇద్దరు గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అసలు ఏమాత్రం టాలరేట్ చేయాలా, ఏమాత్రం స్పేర్ చేయకుండా పవన్ కళ్యాణ్ గారిని పొలిటికల్గా గట్టిగా విమర్శించారు వీళ్ళు. సో అవన్నీ మనసులో పెట్టుకున్న పవన్ కళ్యాణ్ గారు ఈ PDS-B అని అడ్డం పెట్టుకొని వాళ్ళిద్దరిని ముప్పుతిప్పలు పెట్టేదానికైతే ప్రయత్నాలు చాలా గట్టిగా చేస్తున్న ప్రయత్నం అయితే కనిపిస్తూ ఉంది. ఒకటి, కాకినాడ పోర్టు విషయంలో కాకినాడ పోర్ట్ నుంచి అడ్డగోలుగా రైస్ స్మగ్లింగ్ అవుతూ ఉంది. అదంతా ద్వారంపూడి చంద్రశేఖర్ గారి సెంట్రిక్గా జరుగుతుందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఆయన కొంతవరకు నమ్మారు. కానీ ఆయన డైరెక్ట్గా రంగంలోకి దిగి నిజాలు తెలుసుకున్న తర్వాత దగ్గరగా ఉన్న 16 కంపెనీల్లో జస్ట్ ఒక్క కంపెనీ, అది కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ గారి సోదరుడిది తప్ప ద్వారంపూడి చంద్రశేఖర్ గారికి ఏది లేదనేసి ఒక క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా నిర్ణయానికి వచ్చిన తర్వాత అక్కడ చేసేదేం లేక అక్కడ అంశాన్ని వదిలేసేసి ఇప్పుడు పేర్ని నాని గారి మీద మచిలీపట్నం ఎమ్మెల్యే మీద, మాజీ ఎమ్మెల్యే మీద పడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. గత 2-3 రోజులుగా మనం చూసుకున్నట్లయితే మచిలీపట్నం గోడౌన్స్ అని ఒకటే ఊదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారు కూడా మాట్లాడుతూ తప్పు చేసిన వాళ్ళని పట్టుకుంటున్నా ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదని చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యే అండ్ మంత్రిగా ఉన్నటువంటి కొల్లు రవీంద్ర గారు కూడా పేర్ని నాని గారి విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్టు ఇందాక ప్రెస్లో మాట్లాడారు ఆయన. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, మేము వెండేటా పాలిటిక్స్ మేము పవర్లోకి వస్తే వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయమని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఆయన పవర్లోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని సరస్వతి భూముల విషయంలో టార్గెట్ చేయడం, తర్వాత కొండను తవ్వి ఎలకన పట్టడం అంటే ఏంటి అని అంటే పవన్ కళ్యాణ్ గారు సరస్వతి పవర్ ప్లాంట్స్ ఆర్ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి భూములు ఏవైతే పల్నాడు జిల్లాలో ఉన్నాయో ఎంతో భూమి అసైన్డ్ ల్యాండ్స్, తర్వాత ఫారెస్ట్ ల్యాండ్ని కబ్జా చేశారని తెలుసుకొని అది దగ్గరకు అక్కడ 1000 ఎకరాల దగ్గర సరస్వతి ప్లాంట్స్కి సంబంధించిన భూమి ఉంటే అందులో నుంచి గవర్నమెంట్ సంబంధించిన అసైన్డ్ భూములు 16-17 ఎకరాల కంటే ఎక్కువ తేలలేదు. ఎక్కడ 1000 ఎకరాలు, 700-800 ఎకరాలు, ఎక్కడ 16-17 ఎకరాలు అక్కడ కొండంతో ఎలకని పట్టి అక్కడికి వెళ్ళి చేసిన హడావుడి రచ్చ అంతా ఇంత కాదు. కాకినాడ నుంచి స్మగ్ల్ అవుతున్న రైస్ అవ్వనివ్వండి, ఎక్స్పోర్ట్ చేస్తున్న రైస్ అవ్వనివ్వండి, అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ గారు పెద్ద సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారు, పెద్ద మాఫియా నడుస్తుంది ఇక్కడ నుంచి అని చెప్పే ప్రయత్నం చేశారు ఎన్నికలకు ముందు. తీరా ఇప్పుడు పవర్లోకి వచ్చిన తర్వాత సాక్షాత్ వీళ్ళు దగ్గరికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత అక్కడ తేలింది ద్వారంపూడి చంద్రశేఖర్ గారిది ఏదీ లేదు. 16-17 కంపెనీలు ఉన్నాయి. అందులో ఒక కంపెనీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి తమ్ముడికి ఉందనేసి తెలిసింది. అక్కడ చేసేదేం లేక మొన్న రీసెంట్గా కలెక్టర్స్ అండ్ ఎస్పీల రివ్యూ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఇన్ని చెక్ పోస్టులు ఉండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెక్ పోస్టులు పెట్టిన రైస్ ఎలా ఎక్స్పోర్ట్ అవుతుంది అక్కడి నుంచి అని ఏం మాట్లాడాలో తెలియక ఆ టాపిక్ తీసుకొచ్చారు అక్కడ ఆయన. ఒకటి, వాళ్ళు టార్గెట్ చేయాలనుకున్న వ్యక్తి దొరకలా, అక్కడి నుంచి అలా వదిలేస్తే మొత్తానికి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రి పయ్యావుల కేశవ్ ఉన్నారు, వాళ్ళ వ్యయం కూడా జరుగుతుందని మొత్తం అపోజిషన్ వచ్చి మీద పడిపోద్దని ఒక దాంతో ఆ రివ్యూ మీటింగ్లో కూడా అసలు చెక్ పోస్టులు ఉండగా కూడా అక్కడి నుంచి ఎలా ఎక్స్పోర్ట్ అవుతుందని చెప్పి అడిగే ప్రయత్నం అయితే చేశారు. ఇక్కడ ఓవరాల్గా సరస్వతి భూములు అవనివ్వండి, లేకపోతే PDS రైస్ కాకినాడ సెంట్రిక్గా జరుగుతున్నది అవనివ్వండి, లేకపోతే ఇప్పుడు మచిలీపట్నం గోడౌన్స్ సంబంధించినటువంటి PDS రైస్ అవనండి, ఇక్కడ ఏది వీళ్ళకు అక్కడ తప్పు ఉన్నా లేకపోయినా గత ప్రభుత్వంలో ఉండి పవన్ కళ్యాణ్ గారిని పొలిటికల్గా గట్టిగా విమర్శించిన ప్రతి ఒక్కరిని ఏదోలా టార్గెట్ చేసి వాళ్ళని అభాస్పాలు చేసేదానికి కూటమి ప్రభుత్వం, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఫిక్స్ అయిపోయి పనిచేస్తున్నారని చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంది. ద్వారంపూడి చంద్రశేఖర్ గారు అవనివ్వండి, పేర్ని నాని గారు అవనివ్వండి, అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు డిఫాల్ట్గా ఎలాగో ఆయన ఆ టార్గెటెడ్ లిస్ట్ ఎలాగో ఉంటారు కాబట్టి, సో వీళ్ళు ఒక్కొక్కరిని ఏదో అంశం చుట్టూ లాగి ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్ళకి ఏం దొరకపోగా ప్రతిసారి టేకప్ చేసిన ప్రతి ఇష్యూతో ఇప్పుడు సీజ్ ద షిప్ అని చెప్పి ఎంత అభాస్పాలు అయిపోయారు. అక్కడ ఏదీ లేదు, ఈ రోజుకి ఏమి పట్టుకోలేని పరిస్థితి. పట్టుకున్నా కానీ అక్కడ వైసీపీ వాళ్ళకంటే ఇప్పుడు టీడీపీ మనుషులు ఉండేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఎందుకంటే మంత్రి
కేశవ్ గారి బంధువులే రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారంటే బయటకు వస్తుంది అక్కడ నుంచి. ఇప్పుడు కాకినాడలో కూడా వీళ్ళ మచిలీపట్నంలో కూడా వీళ్ళకి దొరికేదానికి ఏం లేదు. కాకపోతే ఏదో రకంగా గత ప్రభుత్వంలో ఏదో జరిగింది, అవకతవకలు జరిగింది అని ఒక నమ్మబలికిచ్చే ప్రయత్నం మాత్రం కూటమి ప్రభుత్వం డే 1 నుంచి చేస్తుంది, ఇప్పటికీ చేస్తుంది. ఇది 5 సంవత్సరాలు కంటిన్యూస్గా చేసేదానికైతే ఆస్కారం ఉంది. ఎందుకంటే వీళ్ళు గత ప్రభుత్వం మీద ఎక్కువ తక్కువ మాట్లాడకుండా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ వెళ్తే ప్రజల దగ్గర నుంచి వీళ్ళకి వచ్చే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ 6 గ్యారెంటీలు ఎక్కడ, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఎక్కడ, డిఎస్సి నోటిఫికేషన్ ఎక్కడ, మీరు చేస్తామన్న అభివృద్ధి ఎక్కడ, వీటి చుట్టూ ఎక్కువ చర్చ జరిగి వీళ్ళ మీద ఇంకా వ్యతిరేకత ఇంకెక్కువ అయిద్దని చెప్పేసి గత ప్రభుత్వానికి సంబంధించిన ఏదో ఒక మాజీ ఎమ్మెల్యే మీదనో మాజీ మంత్రి మీదనో కుదరకపోతే వైసీపీ పార్టీ మీదనో ఏదో నిందేసుకుంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప వీళ్ళు అది కూడా పనికిమాలిన విషయాల్లో. నిజంగా వీళ్ళు 6 నెలలు నిద్రపోయి ఇప్పుడు రైస్ విషయాన్ని పట్టుకొని ముందుకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఫస్ట్ కాకినాడ మొదలుపెట్టాడు, కాకినాడలో ఏం దొరకలా, ఇప్పుడు మచిలీపట్నం అంటున్నారు. మచిలీపట్నంలో దొరకపోతే నెక్స్ట్ ఏ టాపిక్ ఎత్తుకుంటారు కూడా అర్థం కావట్లేదు. నేను మా అర్లియర్ వీడియోస్లో కూడా చెప్పా, వీళ్ళు ఖచ్చితంగా వారానికి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ చేసి రాష్ట్రానికి సంబంధించిన రియల్ ఇష్యూస్ని పక్కన పెట్టేసేసి కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్తో ముందుకు నడుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నిజంగా వీళ్ళు చర్యలు తీసుకోవాల్సి వస్తే తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు గారు బెల్ట్ షాపులు పట్టుకున్నారు తిరువూరు మండల హెడ్ క్వార్టర్లో వచ్చేసి 4 వైన్ షాపులు ఉంటే ఆ 4 వైన్ షాపుల కింద 35 నుంచి 40 బెల్ట్ షాపులు ఉన్నాయంట. చంద్రబాబు గారు ఏదన్నా వైన్ షాప్ కింద లైసెన్స్డ్ షాప్ కింద బెల్ట్ షాప్ దొరికితే ఫస్ట్ టైం 5 lakhs రూపీస్ ఫైన్ అన్నారు, తర్వాత దాన్ని లైసెన్స్ రద్దు చేస్తామన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు మాట మీద ఉండే వ్యక్తి అయితే, చిత్తశుద్ధి గల వ్యక్తి అయితే, నిజంగా మ్యాన్ ఆఫ్ వర్డ్స్ అయితే ఖచ్చితంగా తిరువూరులో ఉన్నటువంటి 4 షాపుల లైసెన్సులు ఫస్ట్ 5 లక్షలు ఫైన్ వేయండి, తర్వాత మళ్ళీ దొరికితే వాటిని రద్దు చేయండి. ఫస్ట్ 5 lakhs ఫైన్ వేయమనండి. చంద్రబాబు గారు నిజాయితీ అంటే బయటపడిపోద్ది. సో వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. తిరువూరులో దొరికిన వైన్ షాప్స్, బెల్ట్ షాపులు, అక్కడ ఫైన్ వేస్తున్నారా? వేయట్లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈవెంట్ మేనేజ్మెంట్లో ప్రక్రియలో భాగంగా గత ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసేదానికి వీళ్ళ పాలన మొత్తం పక్కన పెట్టేసేసి గత ప్రభుత్వం అనే ఒక శాఖను ఏర్పాటు చేసుకుని ముందుకెళ్తున్నట్టు ఉంది తప్ప వీళ్ళ పని పరిపాలన అనేది కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. పొట్టి శ్రీరాములు గారు వర్ధంతి రోజు కూడా గత ప్రభుత్వం ప్రస్తావన తీసుకొస్తారు. విజన్ 24 డాక్యుమెంట్ లాంచింగ్ రోజు కూడా గత ప్రభుత్వం తీసుకొస్తారు. గత ప్రభుత్వము పర్టికులర్లీ పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాట ఏంటంటే గత ప్రభుత్వం తాలూకు వారసత్వపు నెగ్లిజెన్స్ అంటున్నాడు. అసలు వారసత్వపు నెగ్లిజెన్స్ ఆంధ్రప్రదేశ్కి స్టార్ట్ అయింది 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. 2019 వరకు వారసత్వపు నెగ్లిజెన్స్, వారసత్వపు సమస్యలు 2014-2019 విడిపోయిన రాష్ట్రానికి మొదటి 5 సంవత్సరాల్లో సాలిడ్ ఫౌండేషన్ వేయకుండా వారసత్వంగా సమస్యలు కొని తీసుకొచ్చి పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. వాటిని పక్కన పెట్టేసి మొదటి 5 సంవత్సరాలు పక్కన పెట్టేసేసి తర్వాత 5 సంవత్సరాల మీదే వీళ్ళు మాట్లాడుకుంటూ తర్వాత 2019-2024 మధ్యకాలంలో ఏదో ఘోరాలు నేరాలు జరిగినాయని చెప్పే ప్రయత్నం ఏదైతే వీళ్ళు చేస్తున్నారో, టు బీ హానెస్ట్ వీళ్ళు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్కి, వీళ్ళు ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ చేయడం చేతగాని తనానికి ఎగ్జాంపులరీ ఎగ్జాంపుల్స్ ఇవి రెండు. నిజంగా పాలన దక్షత కలిగిన వ్యక్తి అయితే చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మోస్ట్ అంటున్నారు. అసలు తలకిందులు చేసి అభివృద్ధి చేసే మనిషి కదా. అసలు గత ప్రభుత్వం అనే ప్రస్తావన రాకుండా అభివృద్ధి చేయాలి. కానీ మాట్లాడితే గత ప్రభుత్వం, చేసే తక్కువ గత ప్రభుత్వం అని మాట్లాడేది ఎక్కువ ఉంది. ఆఖరికి వీళ్ళు పీడిఎస్ బిఎన్ అడ్డం పెట్టుకొని అపోజిషన్ పార్టీని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారంటే వీళ్ళు ఏ స్థాయి దిగజారి గత ప్రభుత్వం మీద గత ప్రభుత్వం చుట్టూ వాళ్ళ మీద నిందలేసేదానికి ఎలాంటి చిల్లర అంశాలను ఎత్తుకుంటున్నారో చూడండి. వీళ్ళు ఏది దొరక్క పీడిఎస్ దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. సో పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు గెలవక ముందు చెప్పినట్టు వెండేటా పాలిటిక్స్ చెయ్యను అని చెప్పినట్టు ఆయన లేడు. ఖచ్చితంగా ఆయన 200% వెండేటా పాలిటిక్స్ డైరెక్షన్లోనే ముందుకెళ్తున్నట్టు చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. బికాజ్ ఆ పీడిఎస్ రైస్ని అడ్డం పెట్టుకుని టార్గెట్ చేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ద్వారంపూడి చంద్రశేఖర్ గారు, పేర్నాని గారు, ఇద్దరు పవన్ కళ్యాణ్ గారిని చాలా ఫ్రంటల్ పొలిటికల్ అటాక్ చేశారు 2019-24 మధ్యలో. అది పవన్ కళ్యాణ్ గారు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. కానీ ఏం చేయాలో అర్థం కాక కక్కలేక మింగలేక ఉంది ఆయన పరిస్థితి చూస్తూ ఉంటే. థ్యాంక్ యూ.